కేటీఆర్ ప్రసంగంలో పసు తగ్గిందా? కారు లీడర్ మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదా? జనాన్ని ఆకర్షించేందుకు కేటీఆర్ అలా ఎందుకు చేస్తున్నారు? తారక రాముడి మాటల్లో తేడా రావడానికి కారకులు ఎవరు? ఈ వాచ్తోనైనా కారుకి మైలేజ్ కలిసొస్తుందా? కేటీఆర్ ప్రసంగంలో పస తగ్గిందా? కారు లీడర్ మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదా? జనాన్ని ఆకర్షించేందుకు కేటీఆర్ ఏం చేస్తున్నారు? తారక రాముడి మాటలు కారుకి మైలేజ్ని తెస్తాయా? సీఎం రేవంత్ రెడ్డి రూట్లోనే కేటీఆర్ నడుస్తున్నారా? ఈ తరం రాజకీయాల్లో హుందాతనమైనది ఎప్పుడో కనుమరుగైంది. పద్ధతిగా మాట్లాడేవారిని జనమే కాదు మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. మీడియాకు ఎంతసేపు రేటింగులు వ్యూస్ మాత్రమే కావాలి కాబట్టి కాంట్రవర్సీ చేసేవారినే పదే పదే చూపిస్తూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేవారు. ప్రభుత్వంపై పోరాడే ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలికోకుండా రచ్చరచ్చ చేసేవారు. గతంలో సీఎం స్థానంలో ఉన్న కేసీఆర్ను చిన్న మాట అనేందుకు కూడా పెద్ద పెద్ద నేతలు భయపడే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర పదజాలంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఆ దూకుడే ఆయన్ను పొలిటికల్ సర్కిల్లో హీరోగా నిలబెట్టింది. పీసీసీ చీఫ్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో నిల్చోబెట్టింది, కూర్చోబెట్టింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్ప ఒప్ప అని చూడకుండా రేవంత్ రెడ్డిని బద్నాం చేసే అవకాశం వస్తే చాలు చెలరేగిపోతున్నారు కేటీఆర్. తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. మీడియాకు సరుకు అయ్యేలా తన మాటలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇటీవల మూసీ బాధితుల్లో పరామర్శించేందుకు వెళ్ళిన కేటీఆర్ రేవంత్ గుర్తుంచుకో నీ తాట తీయడానికి వచ్చా అంటూ మాట్లాడటం అందులో భాగంగానే కనిపిస్తోంది. విషయం ఏదైనా అగ్రెసివ్గా డీల్ చేయాలని, హుందాగా వ్యవహరిస్తే మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కష్టమే అని ఈ స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది కేటీఆర్. పద్ధతిగా మాట్లాడితే వాయిస్ జనంలోకి వెళ్ళటం లేదని కేటీఆర్ భావించారో లేదో తెలియదు, కానీ రైమింగ్లతో మిక్స్ చేసి డైలాగులు కొడుతూ ఉన్నా ఎక్కడం లేదని, అందుకే పద్ధతి ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి సేమ్ టు సేమ్ రేవంత్ను కేటీఆర్ అనుసరిస్తున్నారన్న అభిప్రాయం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కేటీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది.